క్రేజీ విలేజ్ బై శివ. అరణ్యంలో నిండుగా పొగమంచు, మధ్యలో పొడవైన ప్రాచీన దేవాలయం, విరిగిన స్తంభాలు, కూలిపోతున్న గోడలు. గాలి ఊదే ప్రతిసారి శంఖనాదం లాంటి స్వరం. ఒక గూఢ విద్యావేత్త నల్లబుడ్డ కప్పుకుని నెమ్మదిగా దేవాలయంలోకి నాడుస్తూ శతాబ్దాల క్రితం నిర్మించబడిన దర్డేశ్వర ఆలయంలో ఎవ్వరూ అడుగుపెట్టరు. అది శాపగ్రస్తమని గ్రామస్తులందరూ నమ్ముతారు. కానీ ఈ రాత్రి గాలి అసాధారణంగా గర్జిస్తున్నప్పుడు గూఢ విద్యావేత్త సిద్ధాంత శర్మ ఆ ఆలయంలోకి అడుగుపెడతాడు. గోడలపై ఉన్న పురాణ చిత్రాలు ఒక్కొక్కటిగా వెలుతురునిస్తాయి. అవి జీవం పొందినట్లుగా కదలటం మొదలవుతుంది. సిద్ధాంతం ఆశ్చర్యంతో చూసి, ఇక్కడ ఏదో గొప్ప రహస్యం దాగి ఉంది అని బుసబుసలాడాడు. అప్పుడే గోడల నుండి ఒక ప్రకాశవంతమైన రేఖ బయటకు వచ్చి మధ్యలోని మండపాన్ని వెలిగిస్తుంది. మండపం మధ్యలో ఒక దివ్య శిలాఫలకం ప్రత్యక్షమైంది. దానిపై అరుదైన తెలుగు లిపిలో వ్రాయబడ్డ శ్లోకాలు కాంతులతో మెరుస్తున్నాయి. సిద్ధాంతం దానిని తాకగానే దేవాలయం మొత్తం కంపించింది. గోడలు విరిగిపడతాయేమో అనిపించే శబ్దాలు. ఆ శిలాఫలకంలోని అక్షరాలు అతని చేతిలోకి వెలుగుల రూపంలో ప్రవహించాయి. ఎక్కడి నుండో ఒక గంభీర శబ్దం వినిపించి అచానక నేల రెండు వైపులా చీలింది. అక్కడ ఒక భూగర్భ మార్గం కనిపించింది. సిద్ధాంతం దీపం వెలిగించి ఆ మార్గంలోకి దిగాడు. కారెంగ్లు, రాతి శిల్పాలు, శతాబ్దాల వారసత్వం, ఎక్కడో దూరంగా నీళ్లు చిందుతున్న శబ్దం. భూగర్భ దెబ్బగృహానికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడి శిల్పం కదిలింది. అది ఒక మహాకాయ రక్షకుడు, శపించబడిన దేవాలయ రక్షసుడు. అతడి ఆలయ రహస్యాన్ని కాపాడేవాడు. రెండో అగ్ని కళ్ళతో సిద్ధాంతంపై దూసుకొచ్చాడు. సిద్ధాంతం చేతుల్లో చేరిన శిలాఫలక శక్తి వెలుగులు ఆ రక్షసుడి శాపశక్తితో ఢీకొన్నాయి. అంతగర్భం కంపించిపోయింది. రాళ్ళు జారిపడుతున్నాయి. స్పార్క్స్ శక్తి అలలు. ఒక అద్భుత సంగ్రామం. చివరికి సిద్ధాంతం సంస్కృత శ్లోకాన్ని ఉన్నత స్వరంలో జపించాడు. రాక్షకుడు అణిగి, శాపం తొలగి శాంతమయ్యాడు. రాక్షకుడు మొట్టమొదటిసారి చిరునవ్వాడు. ఆయన వేలితో గడియారం ఆకారంలో ఉన్న గది వైపు చూపించాడు. అక్కడ దేవాలయ యుగాల రహస్యమైన దివ్య క్రిస్టశక్తి దాగి ఉంది. దాన్ని తీసుకునే అర్హత ఒక్క సిద్ధాంతానిదే. అతడు క్రిస్టల్ పట్టుకునేసరికి